ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుతుమ్మ అమ్మవారి దేవస్థానంలోని నాయి బ్రాహ్మణులందరినీ ఉద్యోగస్తులుగా గుర్తించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గుంటుపల్లి రామదాసు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ జీవితాంతం రుణపడే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దేవాలయాల్లో పనిచేస్తున్న కేశఖండ కార్మికులందరికీ 20,000 రూపాయల కనీస వేతనం ఇస్తూ ఉద్యోగులుగా గుర్తించడం శుభపరిణామని అన్నారు. నాయి బ్రాహ్మణులు అందరూ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని ఆయన చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేబినెట్లో ఆమోదించి తీర్మానించడం జరిగింది. ఈ దేవాలయాల్లో పనిచేస్తున్న కేశఖండ కార్మికులందరికీ 20,000 రూపాయలు మినిమం ఎక్స్పీరియన్స్ ఇచ్చేట్టుగా ఉద్యోగస్తులు గుర్తించడం శుభపరిణామం. గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి నా గవర్నమెంట్లో అవ్వదు, నేను చెయ్యను, గుడి మెట్లు ఎక్క నేను తోక కత్తిరిస్తానటువంటి గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అయినటువంటి ఆయనకి బుద్ధి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేశఖండ కార్మికులకి ఉద్యోగస్తులు గుర్తించడం జరిగింది. అలాగే గుడి మెట్లు ఎక్కనైనటువంటి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే విధంగా దేవాలయాల్లో ప్రత్యేకమైన స్థానం కల్పించి పాలక మండలిలో నాయ బ్రాహ్మణుల్ని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించడం కేబినెట్లో ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయింది, ఆయన గారు కాదని ఎందుకు చెప్పాడు, ఆయన గారు ఎందుకు చేశారు అనే దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలి. ఈ దేవాలయంలో పనిచేసే నాయబ్ బ్రాహ్మణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. అదేవిధంగా మా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేబినెట్లో ఆమోదించి